స్తోత్రం. యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తాం. మనం దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 24వ అధ్యాయము 20వ వచనము. 2 Chronicles chapter 24 verses 20. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జకరియా మీదకి రాగా అతడు జనుల ఎదుట నిలువబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు, మీరు వద్దిల్లరు. ప్రభునందు ప్రియమైన వారలారా, జకరియా ప్రవక్త అంటున్నాడు, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు, మీరు వద్దిల్లరు. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని ఆజ్ఞలను మనము ఎల్లప్పుడూ కూడా గైకొనేటువంటి వారము కావాలి. అప్పుడే మనం నిజముగా దైవమును ప్రేమించే వారము అవుతాం. ఈ లోకంలో దేవుని ప్రజలు ఎలాంటి పరిస్థితులు గురవుతున్నారో కొన్ని సత్యములను మనం విందాం. మొదటిగా, దేవుని ప్రజలు ఈ లోకాశలకు లోనైపోతున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ లోకపరమైన బలహీనతలకు లోనైపోతున్నారు. నెంబర్ 3, ఆత్మ సంబంధమైన వాటికంటే బాహ్య సంబంధమైన వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. నెంబర్ 4, పర సంబంధమైన వాటిని కోరుకున్నట కంటే ఈ లోక సంబంధమైన వాటిని దేవుని ప్రజలు కోరుచున్నారు. ఈ రీతిగా చేయటం ద్వారా మనము దేవుని ఆత్మ కంటే సాతాను ఆత్మకే బలాన్ని మనం ఇచ్చినటువంటి వారము అవుతాం. దేవుని కంటే, ఆయన వాక్యము కంటే ఈ లోక సంబంధమైన వాటికి మనము అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. అందును బట్టి శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా కూడా మనం వద్దెళ్ళలేం. టోటల్ గా మనము బలహీనమైన పరిస్థితికి గురవుతాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని నమ్మిన మనము ఈ లోకపరమైన వాటికి మనము ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారం కాకుండా దైవానికి, దైవ వాక్యానికి మనము ప్రథమ స్థానం ఇచ్చేటువంటి వారము మనం కావాలి. ఈ లోకపరమైనటువంటి వాటిని నువ్వు ప్రేమిస్తూ ఈ లోకపరమైన వాటికి మనం అధిక ప్రాధాన్యత ఇస్తే మనము బలహీనమైన పరిస్థితి గురవుతాం. అందును బట్టి మనము దేవుని ఆత్మ కంటే సైతాన్ ఆత్మకే మనము ప్రాధాన్యత ఇచ్చినటువంటి వారము అవుతాం. అందును బట్టి దేవుని ఆత్మ కంటే, దేవుని ఆత్మ కాకుండా సాతాను ఆత్మ మనల్ని ఏలుబడి చేసేటువంటి వాడు అవుతాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున చెప్పబడినటువంటి మాటల్లో మనం గమనిస్తే జకరియా అంటున్నారు, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు. కాబట్టి దేవుని ఆజ్ఞలను మనము మీరకూడదు. ఎప్పుడైతే మనము దేవుని మాటను మనం విని గైకొంటామో అప్పుడు మనము ధన్యులమవుతాం. చూడండి, బైబిల్ గురించి మనం గమనిస్తే ఆదికాండము 3వ అధ్యాయము 4, 5, 11 వచనములు. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియో, మీరు మంచి చెట్లు ఎరిగిన వారే దేవతల వలె ఉందరనియో దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. 11వ వచనం. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడో, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఈ 11వ వచనములో ఆదామును అడుగుతున్నాడు, నేను తినకూడదని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు నీవు తింటివా. కాబట్టి ఈ రీతిగా ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞను విస్మరించడం వలన ఎలాంటి భయంకరమైన పరిస్థితికి వారు గురయ్యారు. టోటల్ గా వాళ్ళు ఏదేను వనము నుండి వెళ్ళగొట్టబడ్డారో వారి జీవిత కాలం అంతా కూడా ప్రయాసతో బ్రతికారు. అందును బట్టి వాళ్ళు ధన్యులయ్యారా? అందును బట్టి వాళ్ళు వద్దిల్లారా అంటే ధన్యులు కాలేదు, వద్దిల్లలేరు. కాబట్టి మనం ధన్యులం కావాలి, వద్దిల్లాలి అంటే మనం చేయవలసింది ఏంటంటే దేవుని యొక్క మాటను మనం గైకొనేటువంటి వారం కావాలి. అదే రీతిగా మనం గమనిస్తే ఉజ్జియా మహారాజ్ చేసింది ఏంటంటే 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయం 5వ వచనంలో ఉజ్జియా ఎల్లప్పుడూ దేవుని ఆశ్రయించాడు. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము కూడా ఉజ్జియాను దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి దైవాన్ని మనం ఆశ్రయించాలి, ఆయన అనుసరించాలి. అప్పుడే మనం ధన్యులమవుతాం, వర్ధిల్లుతాం. ఎందుకంటే ఆ కాలమందు ఏ రీతిగా అయితే సాతాను ఆదాము అవ్వలను మోసం చేశాడో మరి ఈ కాలంలో కూడా ఆ రీతిగా చేస్తున్నాడు. కాబట్టి మనకు తోచిన దాన్ని బట్టి కాదు, కానీ వాక్యాన్ని బట్టి, దైవ చిత్తాన్ని బట్టి మనం ఎల్లప్పుడూ కూడా జీవించేటువంటి వారమో కావాలి. ఎందుకంటే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట ఉన్నది,
మిమ్మల్ని మోసపరచు వారిని బట్టి ఈ మాటలు వ్రాయిచున్నాను. కాబట్టి సాతాను ఆదాము అవ్వల్ని ఎలాగైతే మోసం చేశాడో మనల్ని కూడా మోసం చేస్తాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే విని అనుసరిస్తామో మనం మోసపోవటానికి అవకాశమో ఉండదు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనము ధన్యులం కావాలి, వర్ధిల్లాలి అంటే మనము ఎల్లప్పుడూ కూడా దేవుడు ఏదైతే మనకు ఆజ్ఞాపిస్తున్నాడో ఆ మాటలను మనం విని గైకొన్నట్లయితే తప్పకుండా మనం ధన్యులమవుతాం, వర్ధిల్లుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం. దేవుడి పరిశుద్ధ మాటలను దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ప్రియ ప్రజలతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. ఈ రోజు విన్న మాటలు ప్రియ ప్రజలు గ్రహించి సంపూర్తిగా మీకు లోబడి విధేయులవునట్లుగా చేయి నాయన. ఎప్పుడైతే మీ ఆజ్ఞలను మేరకుండా వాటిని పాటిస్తారో ధన్యులు అవటం మాత్రమే కాకుండా వారు వర్ధిల్లేటువంటి వారు కాగలుగుతారు కదా. కాబట్టి బిడ్డలు మీ మాటలను గ్రహించి మీ వాక్యానికి, మీ చిత్తానికి విధేయులై బ్రతుకున్నట్లుగా చేయమని యేసు నామమున అడిగి ప్రార్థించున్నాం. ఆమెన్. దేవునికి స్తోత్రం.